బలవంతము చేసి వారిని ఏం చేశారండి, దోణిలోనికి ఎక్కించేసి ఆయనేమో ప్రార్థన చేసుకోవడానికి ఆయన వెళ్ళిపోయాట. చూస్తారండి, దోణిలో పంపించేసి ఆయన ఎక్కి ఆయన వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. భయం బలవంతంగా తీసుకొచ్చాడండి. పడవలోని ఈయన ఉండకుండా తోసేసి ఈయన వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు, ప్రార్థన. ఆయన అక్కడ ప్రార్థన చేస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుంది, తుఫాన్ వచ్చేస్తుంది. వీళ్ళు ఏమనుకోవాలా, దేవుడా ఈయన అని అనుకోలేదు ఆయన. హల్లెలూయా. ఎందుకు, వాళ్ళకి తెలుసు దేవుడి శక్తి అంటే ఏంటో. అలాగ కొంతమంది ఇలాగే ఏడుస్తూ ఉంటారు మా మాట, ప్రభా ఏడు ప్రభు ఇలా చూస్తారు, ఇలా బుక్ చేసేస్తారు ఏంటి, ఇలా చేసేస్తారు ఏంటి, ఇలాగ అవమాన పాలు చేసేస్తారు ఏంటి, ఇలా వేదన పాలు చేసేస్తారు ఏంటి, ఇలా దుఃఖం పాలు చేసేస్తారు ఏంటి అని ఎందుకు చేశాడు. ఎందుకు చేశాడంటే బలవంతంగా దానిలోని ఒక మేలు ఉందన్నమాట. 4వ జామున దేవుడు ఏం చేస్తాడండి, వాడి దగ్గరికి నడిచి వచ్చి ఆ నీటి మీద వారిని ఏం చేస్తున్నాడు, నడిపించడానికి. హల్లెలూయా. ఇక్కడ ఎందుకు బలవంతంగా తోసాడంటే, ఏసే కాదు నీళ్ల మీద నడిచేది, ఎవరు నడవాలి, శిష్యులు కూడా తనలాగా నడవడానికి వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. కొండకి వీళ్ళని దూరంలో తోసేశాడు. మళ్ళీ తెల్లవారుజామున నడిచి వీళ్ళని ఏం చేశాడు, నడిపించాడు. హల్లెలూయా. నీళ్ళ మీద నడవాలంటే దేవుడు ఏం చేయాలి, మనం చెప్పండి, తోసేసి ఏం చేయాలా, చేయాలా. మళ్ళీ వస్తానంటే రాడాయన. నువ్వు ఏడిసినా రాడు, గగ్గోలు పెట్టినా రాడు, శాపం చేసినా రాడు, నువ్వేం చేస్తా అంతే. ఎందుకు తోసేస్తుంది, ఎవరు, సైతానా దేవుడా? దేవుడు తోస్తాడండి. మరి నువ్వు దేవుడు రమ్మంటావేంటి? ఆ బాధలు పడాలా, కష్టాలు పడాలా, ఆ పడ మీద నీళ్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అరవకుండా కేకలు వేయకుండా కుదురుగా ఉండాలి. ఆయన తోసిస్తాడు కదా, ఆయన ఎప్పుడో వస్తాడు. అప్పుడు దాకా ఏం చేయాలా, ఆయనలాగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. సనగకూడదు, ప్రార్థన మానకూడదు, పరిచర్య మానకూడదు. ఆ సముద్రపు పొంగు అలల పొంగుకు కేకలేసకూడదు. కేకలేసాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు తప్ప నడిపించాడు. జాగ్రత్త ఆలకించండి. కేకలేస్తే వచ్చి ఏం చేస్తాడు, రక్షిస్తాడు. నీళ్ళ మీద మనల్ని నడిపించాడు. ఆయన తోస్తాడు కాబట్టి. ఎందుకు తోస్తాడు, ఏదో ఒక గొప్ప ఆత్మీయ మేలు చేయడానికి తోస్తాడు. నన్ను ఆత్మీయంగా ఎదగడానికి తోస్తాడు. నన్ను ఆ ప్రవక్తలాగా యేసులాగా మార్చడానికి తోస్తాడు. అవన్నీ దాని కొరకే వస్తున్నాయి అనుకుంటే అప్పుడు నిన్నేం చేస్తాడు, తాను నడిచి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అమ్మో రక్షించండి, అమ్మో రక్షించండి, నీకు చింతలేదా ప్రభా, మేము చచ్చిపోతున్నాము, నశించిపోతున్నాం అంటే ఏం చేస్తాడు, వచ్చాడు లేదా, గద్దించాడు లేదా, ఆ పడవ మీద తుఫానుని ఆపాడు లేదా, నడిచారు నీళ్ళ మీద. జాగ్రత్తగా ఆలకించండి, 2 సంఘటనలు ఉన్నాయి. ఒక సంఘటన, ఈ కేకలేస్తే తుఫాన్ని ఆపి నెమ్మదిగా జరిగి తీసుకెళ్ళారు. ఇంకొకసారి అలా చేయలేదు వాళ్ళు, అరవలేదు, కేకలు పెట్టలేదు కాబట్టి, తుఫానులు అలాగే ఎదురు చూస్తారు కాబట్టి అప్పుడు ఆయన నడిచి ఏం చేశాడు, నీకు ఏది ఇష్టం, తుఫాన్లు అరిసి కేకలు పెట్టాడంటే వస్తాడు, ఏం చేస్తాడు, తుఫాన్ని ఆపుతాడు, తుఫాన్ని కేకలు పెట్టకుండా, అరవకుండా, నువ్వు కన్నీళ్లు కార్చకుండా, సనకుండా, గొనుక్కుండా, నా కర్మ ఎలాగైపోయింది, నా బ్రతికి ఎలా తగలడిపోయింది అని అనకుండా కుదురుగా ఉండి వచ్చి ఏం చేస్తాడు, తాను నడిచి అందులో నేను మునిగిపోవలసిన నిన్ను, ఏమండి, ఏ కుటుంబాన్ని అయితే, ఏ వ్యక్తిని అయితే ఆ సముద్రం మింగేస్తుందో ఆ నీళ్ళ మీద దేవుడు ఏం చేస్తాడు, నడిపిస్తాడు. హల్లెలూయా. ఒక పాట ఉంటది కదా, నన్ను నడిపించు చుక్క నీవే కదా, నీవే కదా, దేవన్ కదా, నడిపించు నీవే కదా, నన్ను కాపాడు నీవే కదా.
లేదు వాక్యం సత్యముగా నాకు నేను పై మార్గం బెగా బెగా నీకు సాటి అవ్వదు యేసువా నీవు నడిచావు పెరటాలపై నడిపించు యేసువా. బట్ ఏది కూడా దేవుడు చెయ్యకుండా చెప్పడండి ఒక మాట. తండ్రి అయిన దేవుడు సిలువలో యేసయ్యను వదిలిపెట్టేశాడా లేదా? నా దేవా నన్నెలా విడిచితివి అనే మాట ఎన్నో మాట, నాలుగవ మాట చెప్పిస్తాడు విడిచిపెట్టిస్తావని. విడిచిపెట్టిన తండ్రికి ఆఖరి మాట ఏ మాట? ఏడవ మాట, తండ్రి నువ్వు నన్ను విడిచిపెట్టినప్పటికీ నా ఆత్మను నీకే అప్పగిస్తున్నాను. హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టినా పర్వాలేదు, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, నా ఆత్మను ఏం చేస్తాను? ఆ అనుభవం చూసుకున్నాడు ఎవరు? యాకోబు. ఆ అనుభవం చూసుకుంది ఎవరు? రూతు. హల్లెలూయా. నీవు నన్ను వద్దనుకున్నా, ఉండిపోవన్నా, నువ్వు ఎన్ని వందల మాటల ప్రసంగాలు చెప్పినా సరే, నేను నీ దేశమే నా దేశం, నీ ఊరే నా ఊరు, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు. మరణం తప్ప నన్ను ఎవరు కూడా లేచేలాగా రూతు వాగ్దానం చేస్తుంది. నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు అంటే, అమ్మ బాబు ఈవిడితేనే అంతా మన బ్రతుకు బస్ స్టాండ్ అయిపోద్దని ఆడిపోయింది. వార్పాలు ఉంటారు, రూతులు ఉంటారు. పొమ్మంటే పోవడం కాదు ఇక్కడ. పొమ్మన్నా సరే ఏం చేయాలా? నేను పోను, నాకు ఇదే దిక్కు అని వెంబడించాలి. హల్లెలూయా. దేవుడు వెళ్ళిపోతాడంటే యాకోబు వెలిగిస్తాడా? లేదు. యాకోబు వెలిగిస్తాడంటే దేవుడు ఏం చేస్తాడంటే పోరాడతాడు. మామూలు ప్రార్థన రోజు రోజుగా పడుకుంటున్నాడు. వెళ్ళిపోతానని పడుకున్నాడు. అప్పుడుదాకా దేవుడు ఏం చేస్తాడంటే పోరాడుతున్నాడు. మామూలు ప్రార్థన బాగా జరిగింది కదా. సాయంకాలం చీకటి పడింది. ఎప్పుడైతే వెళ్ళిపోతాను అంటున్నాడు, అప్పుడు ఏం చేస్తాడండి? గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా గట్టిగా పట్టుకోండి, నీకు పని చెప్తానని కాళ్ళు ఎరగొడిస్తాడు దేవుడు. గట్టిగా పట్టుకుంటే ఏం చేస్తాడు? ప్రభువా, ఈరోజు ప్రసంగం విన్నాను, నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను నిన్నేం చేయను, విడిచిపెట్టను. వెంటనే ఏమొస్తుంది? అసలు టెన్షన్, పెద్ద టెన్షన్ అంటే ఇక్కడ ఏ టెన్షన్? ఈ కార్యాలు కొట్టేశాడు. ఇప్పుడు ఏం టెన్షన్? చెప్పండి అమ్మా, వాక్యం చెప్పండి. పనికి కాదు. ఒక వాక్యం బ్రతికారంటే మీ జీవితం ధన్యమైపోతుంది. హల్లెలూయా. అందులో ఏముంటది? ప్రతి ఒక్కరి జీవితంలో ఏముండాలి అన్నాడు ఈరోజు? యొబ్బేకిరేవ అనుభవం ఉండాలి. హల్లెలూయా. లేకపోతే నువ్వు నీ కుటుంబంలోనే ఉంటావు తప్ప ప్రపంచానికి, దేశానికి
అలాగనమాట. చెప్పండి, ప్రార్థనలో ఏ పనులు చేయాలి? బాంబులు వేసేసుకోండి. వేరు చేయమని మాట. నేను కూడా అలాంటి ప్రార్థన చేస్తాను. కూడా కోరుకోనటువంటి ఏం చేయాలో సైతం కావాలి. దేవుడు నేను ఏం చేస్తాడు? సదాకాలం తోడై ఉండడు. కొన్నిసార్లు ఏం చేస్తాడు? దేవుడు పిలిచాడనుకో ఏం చేస్తాడు? రాయి చేసి అలా దేవుడు తన రాయి చేస్తుందా? దేవుడే. ఈ రోజు మనము రూతులాగా ఉందా? ఈ రోజు మనం యేసుక్రీస్తు శిష్యులాగా ఉందా? ఆయన విడిచిపెట్టాడు. ఎప్పుడు విడిచిపెట్టాడు? చెప్పండి, ఎలాంటి టైం పెడతాడు? బాగున్నప్పుడు, భయంకరమైన డిప్రెషన్ లో ఉన్నప్పుడు, యాకోబు తన జీవితంలో తను బ్రతికినటువంటి 130 సంవత్సరాలు జీవితం విచ్చలవిడిగా తన జీవితంలో భయంకరమైన డిప్రెషన్ ఏంటంటే తన మామ దగ్గర కాదు. ఎక్కడండి డిప్రెషన్? ఒక డిప్రెషన్ లేదు. ఎవ్వేరేమో దగ్గర తన పైన డిప్రెషన్, బాధ, ఏమైనా చంపబడటం ఇవన్నీ అక్కడే. ప్రార్థన ఏం చేశాడండి? వదిలేశాడా? ప్రార్థన పోరాడా? నెమ్మదిగా పోరాడా? గట్టిగా పోరాడా? ఎంత గట్టి పోరాడు? కొట్టినా సరే ఏం చేశాడు? తుంటినారు వెళ్ళగొట్టినా సరే ఏం చేశాడు? అది నీకు అర్థమైంది కదా? ప్రార్థన మామూలు అది ఎలా ఉందాం? ఆయన విడిచిపెట్టినా సరే, వద్దు వద్దు అన్న దేవుడు తోసినా సరే ఉపయోగించేద్దాం. యాకోబు దగ్గర కూడా వెళ్ళిపోతాను అన్నా సరే, నేను వెళ్ళిపోతా కానీ నేను వదిలితే కదా వెళ్ళేది. నేను నిన్ను వదిలేది లేదు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు, కానీ నేను మాత్రం నేను వెళ్ళనివ్వను అసలు అని పట్టుకోవాలి. హల్లెలూయా. వెళ్ళిపోండి 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 శిష్యులు అంటే మేము ఎక్కడికి వెళ్తాం అన్నట్లుగా శిష్యులు మనం ఏం చేయాలి? వెంబడించాలి. హల్లెలూయా. అటువంటి వారి ప్రార్థన చెప్తానంటే వారిని ప్రపంచానికి దీవెనకరంగా దేవుడు. హల్లెలూయా. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను నిజం చెప్తున్నాను. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో మీరు అందరూ ఉంటారు. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థనకు వచ్చారు? వారి అందరూ కూడా యాకోబులాగా, రూతులాగా, యేసుక్రీస్తు శిష్యులాగా మనం అలా ఉన్నట్లయితే మన ద్వారా ప్రపంచాలు, దేశాలు, విశ్వలో కలిగించబడతాయి. రండి, ప్రార్థన చేసుకుందా. ప్రార్థన కళ్ళు మూసుకుందాం. దేవుడు అంటే అడిగే అవసరాలన్నీ తీర్చేవాడు. షాపింగ్ మాల్ కాదు దేవుడు అంటే. దేవుడు అంటే నీ ప్రార్థనలు
తీరుస్తాడు. తీర్చడని చెప్పట్లేదు. చిన్నపిల్లల భక్తి. దేవుడంటే పిలిచేవాడే, దేవుడంటే ప్రాణం పెట్టేవాడే, దేవుడంటే నడిపించేవాడే. ఒక స్థితి వస్తుంది, ఆ స్థితిని దేవుడే కల్పిస్తాడు. ప్రాణాలు పోయేటటువంటి స్థితి, గించుకునే స్థితి, అందరినీ విడిచిపెట్టే స్థితి, ఎక్కడ దిక్కులేని స్థితి వస్తుంది ఒక జీవితంలో. అది యుబ్బేకుర్రి. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడు. దేవుడు కూడా సహాయం చేయడు. నువ్వు సహాయం చేయకుండా అందరూ వదిలిస్తారు. అందరూ వదిలిస్తారు. భయంకరమైన సిచ్యువేషన్ లో ఉన్నా, చచ్చిపోతాను ప్రభు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, చావే కదా, ఇంకా వేరే దిక్కు లేదు అని నువ్వు ఏడ్చి గగ్గోలు పెట్టేస్తాడు. దేవుడు ఇంకా ఎంత ఏడిస్తే దెబ్బ కూడా కొడేశాడు. దేవుడిని అర్థం చేసుకోండి, జాగ్రత్త కరెక్ట్ గా భక్తి చేయండి. యాకోబులు అవుతాం. యొబ్బేకు దేవుడి దగ్గర దేవుని పెంచులాడి యాకోబులు దేవుడికి కావాలి. ముసల్దానమ్మా, నా దగ్గర ఏముందమ్మా, పిల్లల కనగలన్నా, దేశం ఎదురుగా ఉంది, వెళ్ళిపోతాను, నా దగ్గరికి రాకండి అమ్మా, రాకండి అమ్మా, వెళ్ళిపోండి. మీరు యవనస్తులు, మీ కోడి వయసు ఉంది, ఎలాగ చెప్పిన సరే వార్త వెళ్ళిపోయిన తప్ప రూటి వెళ్ళలేదే, వద్దు రావద్దు రావద్దని సరే నయోమిని పట్టుకునే వెళ్ళిందన్నమాట. బెత్లెహేముకి వెళ్ళింది కాబట్టి రూతులో నుంచి యేసయ్య పుట్టాడు. వద్దు 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 అని యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఉంటే నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా అన్నప్పటికీ కూడా గట్టిగా కొట్టాడు కాబట్టి యేసయ్య యాకోబుని అతని గర్భంలో నుంచి యేసయ్య పుట్టాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఈ ప్రపంచానికి దీవెనకరంగా వాడుతున్నాడు. ఒకే గర్భంలో పుట్టాడు యాసవ. ఎవరైనా యాసవ ప్రపంచంలో ఒక్కడిని యాసవ ఒకే గర్భంలో పుట్టారు, ఒకే కుటుంబంలో. దేవుడు నిన్ను భయంకరమైనటువంటి సిచ్యువేషన్ వస్తుంది. నీ ప్రాణాలు గిజుకున్నప్పుడు చూసి దేవుడు వదిలేస్తాడు. అక్కడ చెప్తున్నాను, ప్రార్థన చేయగలవా? దేశం కొరకు ప్రార్థన చేస్తావా? ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తావా? పరిస్థితుల్లో కూడా కన్నీరు దాల్చగలవా? నీ కొరకు కాదు కన్నీరు దాల్చేది, నీ బాధల కొరకు కన్నీరు దాల్చేది కాదు, నువ్వు చచ్చిపోయినంత సోదరుడు పోయాడని కాదు, దేశం కొరకు ఆడవ, ప్రపంచాల కొరకు ఆడవ, సంఘాల కొరకు ఆడవ. కొన్ని ఏడిస్తే ఊరుకున్నాడా, ఒక దెబ్బ కొట్టాడు. మాట చేస్తా, ప్రార్థన చేస్తా, చేస్తాడు. చరిత్ర విడిచిపోతాడు. చెప్తున్నా, ప్రార్థన చేయడం. విన్న వాక్లు అందరూ హృదయంలో ఫలించాలని జూముల నుండి ఒకరు ఎవరైనా ప్రార్థించారు. తర్వాత అలాంటి ప్రార్థనలు ఆట బాంబులా ఉంటాయి. అలాంటి ప్రార్థనలు పాతాళపు లోకపు ద్వారములు నిలవలేదు. అలాంటి ప్రార్థనలు ప్రవాహాన్ని ఆపగలరు చెప్తున్నాను. అలాంటి ప్రార్థన సూర్యుడు దేవుడికి చేయడానికి ప్రార్థన చేయండి. స్తోత్రం నాయన, స్తోత్రం 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 దేవా, స్తోత్రం దేవా, స్తుతులు నాయన, స్తుతి 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 స్తోత్రం తండ్రి దేవా. అద్భుతకరుడానికి వందనాలు, ఆశ్చర్యకరుడా వందనాలు, వందనాలు వందనాలు వందనాలు. సాయంత్రకాల సమయంలో తండ్రి ఈ దినము నాయన అయ్యా దేవాని దాసుడు చెప్పిన వర్తమానం తండ్రి నాయన సాయంత్రకాల సమయంలో స్తోత్రాలు, వందనాలు 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 స్తుతులు నాయన.
అద్భుతకరముగా నీ దాసుల ద్వారా ఈ సాయంత్రకాల సమయంలో మీరు మాట్లాడారు తండ్రి. నాయన అయ్యా ఇదిగో నాయన తండ్రి, కొంత బలహీనతను బట్టి నాయన రాలేకపోయాం తండ్రి. అయినా తండ్రి నీ సన్నిధిలో తండ్రి జూమ్ లో వినడానికి మీరు సహాయం చేశారు తండ్రి. అద్భుతమైన దేవ, ఈ దినము నాయన యాకోబు అనుభవం నాయన శిష్యు